దేవుడు నాకు వరమును అనుగ్రహించినాడు అని తెలుసుకోవడం ఎట్లు? దేవుడు నాకు ఏ వరాన్ని ఇచ్చినాడు అని నేను ఎట్లు గ్రహించాలి? నేను ఎట్లు తెలుసుకోవాలి దేవుడు నాకు ఏ వరం ఇచ్చాడు అనే సంగతి? అంటే అది మొట్టమొదటిగా నీకే తెలుస్తుంది. తరువాత నీకున్న దానిని ఇతరులు గ్రహించడానికి కూడా అవకాశం ఉంది. మొదట నువ్వు తెలుసుకుంటావు, తర్వాత ఇతరులకు కూడా అది తెలుస్తుంది. అందుకు తగినటువంటి ఉదాహరణలు, ఆధారాలు దేవుని వాక్యం నుండి మనం చూద్దాం. లూకాసు వార్త 10వ అధ్యాయమునందు, లూకాసు వార్త 10వ అధ్యాయమునందు వ్రాయబడినటువంటి మాటలు నేను మీకు గుర్తు చేస్తా. లూకాసు వార్త 10వ అధ్యాయం 1వ వచనములో, తరువాత ప్రభు 70 మంది ఇతరులను నియమించి తాను వెళ్ళబో ప్రతి ఊరికిని ప్రతి చోటికిని తనకంటే ముందు 2 పంపెను అని అంటూ ఆ తర్వాత చాలా మాటలు రాయబడ్డాయి. ఆయన పంపించాడు వాళ్ళని. తరువాత 17వ వచనం, ఆ 70 మంది శిష్యులు సంతోషంతో తిరిగి వచ్చి, ప్రభువా, దయ్యములు కూడా నీ నామమున మాకు దయ్యాలు మాకు లోబడుచున్నవి అని వాళ్ళకు తెలిసిందా లేదా? ఆయన వాళ్ళని పంపించాడు. వాళ్ళు తిరిగి వచ్చారు. ఏం జవాబు చెప్పారు? వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ఏమిటంటే దయ్యములు మాకు లోబడుచున్నవి అని అన్నారు. అంటే ప్రభు తమకు ఏమనుగ్రహించాడో దానిని వారు ప్రదర్శించగా ఆ సంగతి మొదట వారికే తెలిసింది. దయ్యముల మీద అధికారాన్ని ఇచ్చాడు. వారు దాన్ని ఉపయోగించుకున్నారా? ఉపయోగించారు. ఆ సంగతి వారికి తెలిసిందా? ఎస్, తెలిసింది. కాబట్టి నీకు మొదట వరం ఉంది అనే సంగతి నీకు తెలుస్తుంది. దేవుడు నీకు ఏ వరం ఇచ్చాడో ఆ సంగతి మొదట నీకు తెలుస్తుంది. అది ఒక మాట అంటాను, నీ అందం నీకు తెలుసా, మొదట మందికి తెలుసా? నీ రూపం నీకు తెలుసా, మొదట జనానికి తెలుసా? నీకు తెలుసు. మొదట నువ్వు ఎంత చక్కగా ఉన్నావు ఆ సంగతి నీకు తెలుసు. కాబట్టి ఎవరైనా వేరే వాళ్ళంటే బాగలేకపోయినా నువ్వు చాలా బాగున్నావు అని అంటే మనకు అర్థమవుతుంది. ఏమని? మన తిడుతున్నారో పొగుడుతున్నారో మనకు అర్థమవుతుంది. అంతే కదా? మన సంగతి మనకు తెలిసినట్లుగా దేవుడు మనకు అనుగ్రహించిన వరాల సంగతి మొదట మనకే తెలుస్తుంది అనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. తెలుస్తుంది. దయ్యములు మాకు లోబడుచున్నవి అని అన్నారు. ఇక పాత నిబంధనలో యోబేలు గ్రంథం ద్వారా దేవుడు వాగ్దానం చేసినటువంటి ఆ పరిశుద్ధాత్ముడు లేక ప్రభువే తన శిష్యులకు తెలియజేసినటువంటి విషయము మీరు శక్తిని పొందుతారని అపోస్తల కార్యాల గ్రంథం 2వ అధ్యాయాన్ని చూడగా, వారు ప్రతివాడు తన స్వభాషతో మాట్లాడటం విని, అపోస్తల కార్యముల గ్రంథం 2వ అధ్యాయము 6వ వచనములో, అందరూ భాషలతో మాట్లాడుతుండగా 120 మంది ఆ శబ్దాన్ని విని చాలా మంది గుంపులుగా వచ్చి విభ్రాంతి పడి, ఇదిగో వీరందరూ గల్లయులు గారా, అంటే లోకల్ స్థానికులే కదా, మనలో ప్రతివాడు తాను పుట్టిన దేశపు మాటతో వీరు మాట్లాడుతున్నారు ఏమిటి అంటే వారు భాషతో మాట్లాడుతున్నారనే సంగతి, వారికి కలిగినటువంటి కృపావరం యొక్క విషయం ఎవరికి తెలిసింది? తర్వాత ఇతరులకు కూడా తెలిసింది. నీకు తెలిసింది, ఇతరులకు కూడా తెలిసింది. నీకు తెలుస్తుంది, ఇతరులకు కూడా తెలుస్తూ ఉంది. అంతే కదా? దాని తర్వాత కొరింథీ మొదటి పత్రిక 1వ అధ్యాయంలో పౌలు మాట్లాడుతూ ఇలాగని అంటాడు. కొరింథీ మొదటి పత్రిక 1వ అధ్యాయము 5వ వచనములో 6వ వచనములో 7వ వచనములో విశేషించి, ఏ కృపావరం నందు మీరు లోపం లేక మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రత్యక్షత కొరకు మీకు ఏ కృపావరం లోపం లేదు అని అన్నాడు. ఆ సంగతి దేవుని దాసుడే సాక్ష్యం ఇచ్చుతూ ఉన్నాడు. తిమోతిని గురించి కూడా మాట్లాడుతూ ఆ సంగతి చెప్పాడు. నీకు కలిగి ఉన్న కృపావరాన్ని నిర్లక్ష్యం చేయకుము అని అంటాడు. అందువలన
దేవుడు నీకు అనుగ్రహించినటువంటి కృపావరం ఏంటో మొదట నీకు తెలుస్తూ ఉంది, ఆ తర్వాత ఇతరులు దాన్ని గ్రహిస్తారు అని గుర్తుంచుకోవాలి. ఇప్పుడు ఒక బాగా వంట చేసేటువంటి సహోదరి మొదట ఆ రుచి ఎవరికి తెలుస్తుంది? ఆమెకి తెలుస్తుంది, లేకపోతే జనానికి తెలుస్తుందా? మొదట ఆమెకు తెలుస్తుంది, కాబట్టి తర్వాత 10 మందికి తెలుస్తుంది. ఆవిడ బాగా వంట చేయగలదు అనేటువంటి విషయము మొదట ఆవిడకు తెలుస్తుంది, కాబట్టి యూట్యూబ్ ఛానల్ పెట్టి 10 మందికి చెప్తుంది. అదే తన వంట తన బాగలేదనుకో, ఇంకేం చేస్తుంది? మొదట నీకు తెలుస్తుంది, తర్వాత ఇతరులకు తెలుస్తూ ఉంది. దేవుడు అనుగ్రహించు కృపావరం మొదట నీకు అర్థమవుతుంది, తర్వాత ఇతరులకు తెలుస్తూ ఉంది. ఎలాగునా చూద్దాం. రోమా పత్రిక 12వ అధ్యాయంలోని 6 నుంచి 8 వచనాలలో, రోమా పత్రిక 12వ వచనంలోని 6 నుంచి 8 వచనాలలో రెండవది పరిచర్య అనేటువంటి మాట వ్రాయబడి ఉంది. పరిచర్య అని. పరిచర్య చేయు స్త్రీలు, పరిచర్య చేయు పురుషులు పోయి మీరంతా పని చేయండి అని కానీ కొంతమంది పోతున్నారు. అవునా? మిగతాలు కూర్చొని ఉన్నారు. అంటే అర్థం ఏమిటి? వాళ్ళు పరిచర్య చేయవాళ్ళు, వీరు పరిచర్య చేయించుకునేవాళ్ళు. అంతే కదా? ఆ మాట అనగానే నువ్వెందుకు పరిగెత్తుతున్నావు? ఆ మాట అనగానే నువ్వెందుకు పరిగెత్తుతున్నావు అంటే పరిచర్య చేసేటువంటి వరం దేవుడు నీకు ఇచ్చాడని నువ్వు గ్రహించవు కాబట్టి, నువ్వు పరిచర్య చేయగలవు కాబట్టి, నువ్వు పరిచర్య చేయగలవు కాబట్టి. ఇక్కడికి ముందు రోజు నేను కంబం అనే ఊర్లో ఉన్నాను. అక్కడ మరి ఒక మందిరం ఉంది, చిన్న మందిరం. ఆ మందిరాన్ని ఆ ఇంటి స్థలం వారు దాన్ని లీజుకి ఇచ్చినారు. వాళ్ళు దేవుని పిల్లలు. సరే, మా స్థలంలో దేవుని మందిరం ఉంటే మంచిది కదా. కానీ మందిరమునకు సంబంధించినటువంటి సంఘ విశ్వాసులు చేయని పని అంతా అక్కడుండే ఆ కుటుంబమే చేస్తుందంట. వాడు ఏదన్నా మర్చిపోయినా కానీ, ఏదైనా సమయానికి రాలేకపోయినా కానీ చేయవలసిందంట వాళ్లే చేస్తారంట. ఎట్లా చేస్తారు అని అంటే చాలా త్యాగపూరితంగా చేస్తారంట. సనుక్కోకుండా కొనుక్కోకుండా చేస్తారంట. మేమే దొరికినామా, మేము స్థలం ఇచ్చింది కాక మళ్ళీ మేమే పని చేయాలనా అని అనుకోరట. ఏమర్థమవుతుంది మనకు అంటే వారికి దేవుడు పరిచర్య చేసేటువంటి వరమును అనుగ్రహించి ఉన్నాడు. పరిచర్య చేసే వరాన్ని అనుగ్రహించి ఉన్నాడు. మీరు చూడండి, పరిచర్య చేసే వరం కలిగినటువంటి వాడు మాత్రం ఎన్నడూ గొనగరు, సనగరు. వరం లేకపోయినా దూర్నులు మాత్రం గొనుగుతారు, సనుగుతారు. అందుచేత పరిచర్య చేసేటువంటి వరము నీకు ఉంది అంటే అది మొట్టమొదట అది నీకు తెలుస్తుంది. మొట్టమొదట నీకు తెలుస్తుంది అంతే. కాబట్టి దేవుడు నీకు పరిచర్య చేసే వరాన్ని ఇచ్చాడు అని అంటే మొదట నీకు తెలుస్తుంది. రెండవదిగా ఆమె అయితే బలే చేస్తుంది, అతనైతే బలే చేస్తాడు పరిచర్య. కాబట్టి కొన్నిసార్లు మనకు ఏమర్థమవుతుందంటే ఆ వ్యక్తులు ఏ కారణం చేతనైనా రాకపోతే ఆ పరిచర్య యొక్క లోపం మనకు వెంటనే అర్థమవుతుంది, ఆ కొరత వెంటనే మనకు అర్థమవుతుంది. కాబట్టి మొదట నీకు, తర్వాత ఇతరులకు తెలుస్తుందనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. బోధించే వాళ్ళు ఉన్నారు. ఉంటే వాళ్ళు బోధించుతున్నారు, సరిగా బోధిస్తున్నారు అనే సంగతి మొదట బోధించే వ్యక్తికి అర్థమవుతుంది, నేను సరిగా బోధిస్తున్నానా లేదా అనేటువంటిది. ఆ తర్వాత వింటున్న వారికి కూడా అది బాగా అర్థమవుతుంది. నేను బాగా ఆడుతున్నానా లేదా అనేటువంటిది మొట్టమొదటి ఆడేవాడికి తెలుస్తుంది, తర్వాత చూసేవాళ్ళకు కూడా తెలుస్తూ ఉంది. అది సాధారణమైన సంగతే కదా. అలాగే బోధించే వానికి కూడా బోధించుట అనేటువంటిది తాను సరిగా బోధిస్తున్నాడా లేదా అనేటువంటి విషయం తనకు అర్థమవుతుంది. అలాగే వినేవాళ్ళకు కూడా ఆ సంగతి అర్థమవుతుంది. ఒకవేళ బోధించు వరము లేకపోయినప్పటికీ కూడా నిలవబడితే ఎక్కువసేపు ఉండలేడు, బోధించడం లేదు. అలాగే బోధించు వరం ఉంది కదా అని చెప్పి
నిలబడి మరి ఎక్కువసేపు నిలబడితే అందులో కూడా విఫలం అవుతాడు. చెప్పవలసిన దానికంటే చెప్పవలసిన దాన్ని ముగించాల్సి వచ్చినప్పుడు ముగించాలి అంతే. ఇంకా పొడిగించడానికి అవకాశం ఉండకూడదు. పొడిగించుచూ ఉంటే గనక ఆ సంగతి కూడా వినేవాళ్లకు అర్థమవుతుంది. కనుక ప్రియులరా, నాకెలా అర్థమవుతుంది, నీకెట్లా అర్థమవుతుంది అని అంటే, ఉంది అనే సంగతి, దేవుడు నీకు అది ఇచ్చినాడు అనే సంగతి మొదట నీకు అర్థమవుతుంది. ఆ తర్వాత ఎవరి మధ్యన దాన్ని ఉపయోగించుకొనుచు ఉన్నావో వాళ్ళకు కూడా అది అర్థమవుతుంది. అలాగే హెచ్చరించుట అంటే లేక ఎంకరేజ్మెంట్ చేయుట అనేటువంటిది అది కూడా కొందరికే అది అబ్బుతుంది లేక దొరుకుతుంది. కొందరు మనుషులను బలి ఆదరిస్తారు, వాళ్లే పలకరిస్తారు. ముందు సమస్య ఉంటే మనం చెప్పుకోవాల్సిన పని లేదు, కానీ వాళ్లే పలకరిస్తారు. ఏమని, ఇట్లంటే నీ సంగతి బాగలేదంటేనే, ఇబ్బంది ఉందంటేనే, కాబట్టి భయపడద్దు, ధైర్యంగా ఉండు, మేమున్నాము, ప్రార్థన చేస్తాం అని వచ్చి పలకరించి చూసి ఆదరించి వెళ్తారు. ఆ సంగతి ఎవరికి తెలుస్తుంది అంటే మొదటి వాళ్ళకి తెలుస్తుంది, తర్వాత ఆదరించబడే వాళ్లకు కూడా స్పష్టంగానే అర్థమవుతుంది. ఆ తర్వాత వాళ్ళు కోరుకున్నాక ఏం గుర్తు చేసుకుంటారంటే, ఫలాని వాళ్ళు మేము ఇబ్బందిలో ఉన్నప్పుడు మమ్మల్ని పరామర్శించి మాకు ధైర్యం చెప్పగలిగినారు అని వారు చెప్తారు. అర్థమవుతుంది కదా. కాబట్టి దేవుడు అనుగ్రహించినటువంటి కృపారం ఏది కూడా అది ముసుగులో ఉండదు. అది మొదట నీకు అర్థమవుతుంది. అది దేవుడు ఇతరుల కోసం ఇచ్చాడు కాబట్టి ఇతరుల మధ్యకు కూడా తగిన సమయం అనేది వచ్చి తీరుతుందని గుర్తుంచుకోవాలి. కృపా వరాన్ని గూర్చి కాదు, కానీ సామర్థ్యాన్ని గూర్చి చెప్తూ ఉన్నాను. దావీదు గొల్యాతుడి సంగతి మనకు తెలుసు కదా. ఇంతకు ఆ మిలిటరీలో ఉండేటువంటి దావీదు 3 అన్నలు ఉన్నారు. ఆ 3 అన్నలు ప్లస్ రాజు, మొత్తం సైన్యం అంతా ఆ ఏలాలో యువతల వాళ్ళు, అవతల వీళ్ళు. కాబట్టి ఉదయాన్నే తిని వారు అంటే ఉదయాన్నే లేచి మనలాగా ఇటు టిఫిన్ చేసి పొద్దున్నే ఆ సూర్యోదయం కాగానే వాళ్ళు ఏమంటారంటే జయం జయం అనుకుంటే వెళ్తారనమాట. అంటే మాకు జయం దొరుకుతుంది. అవతల వాళ్ళు కూడా జయం అంటూ వస్తారు. అయితే అతడు ఒక కండిషన్ పెట్టిన సంగతి మనకు తెలుసు. అందరు ఎందుకు పోరాడి చచ్చిపోవాలి, ఒకరిని పంపించండి అని అంటాడు. ఆ ఒక్కడు ఇశ్రాయేలులో మాత్రం లేడు. అర్థమవుతుందా? విచారకరమైన సంగతి ఏంటంటే సైనికులు యుద్ధం చేసేవాడే లేకుండా పోయాడట. అర్థమైంది మాట. సైనికులు ఎవరు లేకుండా పోయినారు? యుద్ధం చేసేవాడే లేదంట. వాని వాయిస్ ఎంత గంభీరంగా ఉందో, అది లోయ కాబట్టి ప్రతిధ్వనిస్తుంది అనమాట. రేసౌండ్ అని అంటారే, ఎక్కువలాగా రండి చూసుకుందామని అంటే యువతలో ఒక్కటి కూడా పోవడానికి ధైర్యం లేదు. చూడడానికి గంభీరంగా కనిపిస్తూ ఉన్నాడు ఆ వ్యక్తి. కాబట్టి వాళ్ళకి ఏమీ అర్థం కావట్లేదు అనమాట. అప్పుడు అనుకోకుండానే వెళ్ళిపోయాడు. దైవ సంకల్పం ప్రకారమే కానీ మనకు అనుకోకుండా వెళ్ళినట్టుగా కనిపిస్తాడు దావీదు. అప్పుడు మొత్తం యావత్తు సౌలు రాజు, ఇశ్రాయేలు సైన్యం వీళ్ళెవరూ చేయలేనటువంటి గొప్ప పని చేస్తాడు. ఎందుకు చేస్తాడు? ఆ సామర్థ్యం తనకుంది కాబట్టి. ముందు అది రహస్యంగా ఉంది. ఆ సంగతి మొదట తనకు తెలుసు. ఏ సంగతి? తాను సింహాన్ని గెలిచాడని, తాను ఎలుగుబంటిని ఓడించాడనేటువంటి సంగతి మొదట తనకు తెలుసు. ఆ సంగతి తనకు తెలుసు కాబట్టి ఇప్పుడు దాన్ని పబ్లిక్ లో ఎగ్జిబిట్ చేయాలని పోతున్నాడు అనమాట. చూపించడానికి వెళ్తున్నాడు. వాడిని చంపగలిగిన ధైర్యం నాకుంది, వానికంటే మిన్నైనటువంటి సింహాన్ని చంపాను, ఎలుగుబంటిని చంపాను, కాబట్టి వాడిని చంపే ధైర్యం నాకుంది అని చెప్తాడు. అట్లయితే రమ్మని చెప్పి పెద్ద యూనిఫామ్ వేస్తాడు. అది కుదరదనమాట. అంచేత ఆ యూనిఫామ్ తొలగించేస్తాడు. అర్థమవుతుందా? నీకు ముందు అడిగాడు, నీకు యుద్ధాభ్యాసం ఉందా అని అడిగినాడు. నీకు యుద్ధాభ్యాసం ఉందా? వాడికి యుద్ధాభ్యాసం ఉంది, వాడు చిన్నప్పటి నుంచి అదే పనులలో నీకుందా అంటే నాకేం లేదని అన్నాడు. అర్థమైందా? అయితే ఎట్లా వాడిని చంపుతామంటే నాకు ప్రాక్టికల్ అనుభవం ఉంది, నాకు అభ్యాసపు అనుభవం ఉంది, నాకు అనుభవపూర్వకంగా తెలుసు సంగతి అని అంటాడు. అయితే రమ్మని చెప్పి అతనికి ఈ యూనిఫామ్ అంతా వేస్తే 4 అడుగులు వేసేసరికి వాడిని నేను చంపడం కాదు, వాడి చేతులు నేను తెచ్చానని ఈయనకు అర్థమైంది దావీదుకు. అందుకు వదిలేసాడు. సింపుల్ గా ఉన్నట్టుగానే పోయినాడు అనమాట. చెప్పినాడు. ఎక్కువేమి లేకుండా ఒకే ఒక్క రాయిని తీసుకొని చంపినాడు.
తనకు వీలున్నటువంటి, తనకు అలవాటైనటువంటి విద్య ద్వారా, వడిసెల ద్వారా రాయిని ఆ వడిసెల్లో ఉంచి దాన్ని అతని నుదుటి కొట్టి చంపేస్తాడు. ఏమర్థమవుతుంది మనకు అనంటే, మొదట ఆ సంగతి తనకు తెలుసు, తర్వాత యావత్తు ఇశ్రాయేలు రాజ్యానికి అంతటికి దాన్ని అతడు చూపించగలిగినాడు. అప్పుడు వాళ్ళేమన్నారు, సౌలుకు 1000 కొలదిగాను, దావీదుకు 10,000 కొలదిగానని కీర్తనలు పాడినారు. అర్థమైంది కదా? సౌలుకు 1000, దావీదుకు 10,000 అని. ఇప్పుడు అక్కడ మనకు అసలు సంగతి అర్థమవుతుంది. ఒకని యొక్క సామర్థ్యం మొదట అతనికి తెలుస్తుంది, ఆ తర్వాత ఇతరులకు తెలుస్తూ ఉంది. సామర్థ్యం మొదట నీకు తెలుస్తుంది, ఆ తర్వాత ఇతరులకు తెలుస్తూ ఉంది. సామర్థ్యం లేకపోయినా గాని ట్రై చేసినావు అనుకో, అంతే సంగతులు. సామర్థ్యం లేకపోయినా ట్రై చేసి, కొంతమంది పాడనీకి సాధ కాకపోయినా పాడతారు. పయ్యని ఎప్పుడు మానుకుంటాడా అని అనిపిస్తుంది, అవునా కాదా? ఎప్పుడు మానుకుంటాడా, టైం వేస్ట్ అవుతుంది అని అనిపిస్తుంది. కాబట్టి పాడేవాళ్ళు మౌనంగా ఉంటే కనుక, ఇక్కడ చెప్తాను, పాడనీకి రాకపోయినా పాడుతుంటే వీళ్ళు ఎప్పుడు ఊరుకుంటారా అని అనిపిస్తుంది. పాడేవాళ్ళు మౌనంగా ఉంటే వాళ్ళను తట్టి లేపి పాడమని అంటాం, వాళ్ళని లేపి నువ్వు పాడు అని అంటాం. పాడనీకి చేతగాని వాళ్ళని పాడుతుంటే కానీ కూర్చోమని అంటాం. అక్కడే మనకు అర్థమవుతుంది ఏంటి, వరము ఉందా లేదా, ఇది సొంత వరమా లేకపోతే దేవుడు ఇచ్చిన వరమా అనే సంగతి మనకు అర్థమవుతుంది. కనుక ప్రియులారా, దేవుడు ఇచ్చినటువంటి వరము నీకు స్పష్టంగా అర్థమవుతుంది అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. దాని వలన కార్యములు జరుగుతాయి, అవునా? దాని వలన కార్యాలు జరుగుతాయి. నేను అందరికీ సాధారణంగా అర్థం చేసుకునేటువంటి ఉపమానమే చెప్తున్నాను. మన సంఘంలో వంట బాగా చేసేవాళ్ళు ఉంటే కనుక తింటూ ఉంటే ఇది పలానా చేసినారు కదా అని అనిపిస్తుంది. అట్లా కాకుండా వాళ్ళు ఆ రోజు చేయలేదు, ఎక్కడికో వెళ్ళారు, రాలేదు అనుకోండి, వేరే వాళ్ళు చేస్తే వెంటనే అర్థమైందా లేదా? అర్థమవుతుంది. అట్లాగే వరములు కలిగినటువంటి వాని యొక్క వరం ఉపయోగించుకునుట అనేటువంటిది ఇతరులు తప్పకుండా గుర్తించగలుగుతారు, గ్రహించగలుగుతారు, గమనించగలుగుతారు. నెక్స్ట్ మాట, పంచిపెట్టుట అనేటువంటిది ఉంది. పంచిపెట్టడం అంటే అది ఇవ్వడం అని అర్థం అన్నమాట. ఇవ్వడం. ఇప్పుడు కొంతమంది ఇచ్చేవాళ్ళు ఉన్నారు, మరి కొంతమంది ఇచ్చే వాళ్ళని గిచ్చే వాళ్ళు ఉంటారు, అవునా? అంటే ఇచ్చే వాళ్ళను ఇవ్వకుండా ఎందుకు ఇస్తావులే అని, అవునా? ఇచ్చేవాళ్ళు ఉంటారు. అది వాళ్ళ వరం, అంతే. దేవుడు అది వాళ్ళకి ఇచ్చినటువంటి వరం. వాళ్ళు ఇస్తారు, సమయ సందర్భాన్ని బట్టి ఏ పనికైనా వాళ్ళు ఇస్తారు. మిగతా వాళ్ళే ఉంటారు, మనం ఎందుకు ఇవ్వాలా అని అంటారు. మొన్న ఇచ్చినారు కదా, మొన్న ఇచ్చినాం కదా, మళ్ళీ ఎందుకు ఇవ్వాలా, మొన్న ఇచ్చినాం కదా, మళ్ళీ ఎందుకు ఇవ్వాలా అంటారు. అంటే అవసరం ఉంది కదంటే అసలు వాళ్ళు ఇవ్వవద్దని ఎప్పుడు చెప్తారు? ఎప్పుడు ఇవ్వమనే కదా చెప్పేది. కాబట్టి ఎందుకు ఇవ్వాలా అన్నట్లుగా చెప్పేవాళ్ళు చాలా మంది మనకు కనిపిస్తారు. ఇప్పుడు చూడండి, అననీయ సప్ఫీరాలు ఉన్నారు కదా, మిగతా వాళ్ళంతా ఇండ్లను భూములను అన్ని అమ్మి ఇస్తున్నారు. అసలు వీళ్ళను ఎవరు అమ్మమన్నారు? వాళ్ళకి వాళ్ళు అమ్మి ఇస్తున్నారు. వీళ్ళని ఎవరు అమ్మమన్నారు? ఎవరమ్మన్నారు? కొన్ని అమ్మితే ఇవ్వచ్చు కదా. అంత డబ్బులు చూసిన తర్వాత దేవునికి ఇంత డబ్బులు ఇవ్వాలనా అని అనుకున్నారు, ఇంత ఇవ్వాలనా అనుకున్నారు. ఇప్పుడు ఏదో జీతములు ఇస్తారు కానీ ఒకేసారి 30 లక్షలు రిటైర్మెంట్ తర్వాత వస్తే దాంట్లో 3 లక్షలు ఇవ్వాలంటే పానం కొట్టుకు సత్సరం, అంతేనా కదా? ఏదో 30,000లో 3,000 ఇవ్వాలంటే అది ఈజీగా ఇవ్వచ్చు. కానీ ఒకటేసారి రిటైర్మెంట్ తర్వాత 30 లక్షలు 50 లక్షలు వచ్చినాయంటే 5 లక్షలు ఇవ్వాలనా అంటే పానం అంతా చచ్చిపోతుంది. కనుక ఇంత డబ్బును చూసిన తర్వాత మనం ఎందుకు ఇవ్వాలి అని అనుకున్నాం. వాళ్ళిద్దరు ఏకీభవించింది అని వ్రాయబడింది కదా. అననీయ సప్ఫీరాతో ఏకమై పొలమును అమ్మెను అనేది. ఇద్దరు భార్యాభర్తలు ఏకీభవించారు. ఇది భార్యాభర్తల మీటింగ్ కాదు కానీ అయినా కానీ చెప్తున్నాను, దారిలో ఉన్నాం కాబట్టి. భార్యాభర్తలు ఎప్పుడు అన్ని విషయాలలో ఏకీభవించాలి. ఆఖరికి చచ్చిపోయినప్పుడు కూడా ఇద్దరు ఏకీభవించి సావాలా. అర్థమైందా?
వాళ్ళిద్దరు దేవుణ్ణి మోసం చేయడానికి ఏకీభవించినారు. అవునా? వాళ్ళిద్దరు కలిసి ఏకీభవించినారు. వాళ్ళిద్దరు ఒకే రోజు చచ్చిపోయినారా? ఒక రోజు చచ్చిపోయినారా? ఒకరే చచ్చిపోయినారు. చిత్రం ఏంటంటే ఒకళ్ళ కోసం ఒకరు ఏడ్చాల్సిన అవసరం లేకుండా చచ్చిపోయినారు. అర్థమైందా? నువ్వు పోతే నేనంటే బతుకుతానని ఈమె ఏడవలేదు, నువ్వు పోతే నేనంటే బతుకుతానని ఆయన ఏడవకుండా ఇద్దరు ఒక్కరే చచ్చిపోయినారు. అసలు అంత అదృష్టం వాళ్ళకి వస్తుంది దేవుడిని మోసం చేసిన వాళ్ళకు తప్ప. అవునా? పంచిపెట్టడం అనేటువంటిది ఏమిటంటే అది ఆర్భాటంగానో లేకపోతే ఘనత కోసమో కాదని. ఎట్లుండాలి? దేవుడు నీకు ఇచ్చిన వరముగా ఉండాలి. ఘనత కోసం ఉండకూడదు, ఆర్భాటం కోసం ఉండకూడదు. అందుకే మనము ఏదో ఆ కాలమందు బ్రిటిష్ వాళ్ళు పెట్టినారు, వాళ్ళని వాళ్ళు ఎంత ఇచ్చినారు, దేవుడు వారిని వారి కుటుంబాలను దీవించును గాక, వాళ్ళని వారు ఇంత ఇచ్చినారు, దేవుడు వాళ్ళని వాళ్ళ కుటుంబాలను దీవించును గాక. అట్లనన్నా ఇతరులు మేము కూడా ఇస్తాము అనే ఉద్దేశంతో ఎంకరేజ్ చేయబడతారేమో అని బ్రిటిష్ వాళ్ళు అది పెట్టిపోయినారు. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే నీ కుడి చేయి చేసేది ఎడమ చేయికి తెలియకూడదు. మనదంతా కూడా దేవునికే తెలియాలి కానీ మనుషులకు తెలియకూడదు. అటువంటిప్పుడు మనం ఏమిస్తున్నాము అనేటువంటిది ప్రచారం కోసంగా ఉండకూడదు. అలాని వారు ఇంత ఇచ్చినారు అని ప్రచారము చేయకూడదు. అర్థమైంది మాట? సంఘములో ఫలాని వారి మీటింగ్ల కోసం ఇంత ఇచ్చినారు అని అనడానికి వీలు లేదు. ఎందుకంటే మనం ఏమిచ్చినామో మొదట తెలియాల్సింది దేవునికి. అంతే. ఇప్పుడు ప్రభువే చెప్పినటువంటి మాట, ఒకవేళ అట్లా జరిగిందను చెప్పడం కోసం ఇస్తే ఉపయోగం ఉండదు. అయిపోయింది, అబ్బా ఫలాని వాళ్ళు ఇంత ఇచ్చినారంట ఈ మీటింగ్లో కానీ అనిపించుకుంటాం అంతే. అంతకు మించి దేవుని కాడ ప్రతిఫలం ఏమి. కనుక పంచిపెట్టుట ఇవ్వటం అనేటువంటిది అది రహస్యంగా ఉండాలి. కొన్ని ఏమో బయటపడాలి, కొన్ని ఏమంటారంటే అసలు ఆయన లేకపోతే మొత్తం లోపం కనిపించింది చూడండి, ఎక్కడంటే అక్కడ ఉన్నారు, సరిగా లీడ్ చేసేవాడు లేరు. ఆయన చనిపోయిన తర్వాత సంఘం అంతా ఇట్లయింది అని కొన్ని సంఘాల గురించి చెప్తారనమాట. మరికొన్ని సంఘాల గురించి ఏం చెప్తారంటే ఆయన చనిపోయిన తర్వాత ఇప్పుడు ప్రస్తుతం ఇంకా వృద్ధి చెందుతుంది అని అంటారు. ఎందుకంటే అప్పటికంటే ఇప్పుడు ఇంకా లీడింగ్ బాగుంది అన్నట్టుగా చెప్తారు. ఏదేమైనప్పటికీ కూడా పై విచారణ చేయటం, పని అప్పగించడం, పై విచారణ చేయటం, ఎంతవరకు జరిగిందో చూడటం, ఏం చేయాలో చెప్పటం. ఒక్కొక్క వ్యక్తికి పని అప్పగించిన తర్వాత ఫలాని పని అప్పగించిన వ్యక్తి దగ్గరికి వెళ్ళి మరి పరిశీలన చేయటం. పై విచారణకర్త అవునా? సూపరింటెండెంట్ అని అంటామే, పై విచారణకర్త. అది మనం గ్రహించవలసినటువంటి విషయం. బిషప్ అని అంటారే ఓవర్సియర్, అంటే పై విచారణకర్త, చూచువాడు, లేక అందరి మీద ఉన్నటువంటి వాడు, అందరికీ అప్పగించిన పనుల మీద పర్యవేక్షణ చేయవాడు అని దాని అర్థం. కాబట్టి ఇటువంటి వారు ఉన్నారు అంటే కనుక సంఘం చాలా చక్కగా కొనసాగుతూ ఉంది. సంఘం అంటే కేవలము పాటలు పాడడం, వాక్యం చెప్పడం అనేటువంటిది కాదు కదా. ఈ రెండు జరగడానికి ముందు చాలా జరుగుతాయి. అసలు దీన్ని ఊడ్చారా, తుడిచారా, ఈ పాటలు వేసారా, ఇవన్నీ ఏర్పాటు చేశారా, కుర్చీలు వేసారా, ఇవన్నీ జరిగిన తర్వాతనే కదా ఇదంతా. కానీ గ్రౌండ్ వర్క్ చాలా ఉంది కదా, వాటన్నిటిని పర్యవేక్షించడం అనేటువంటిది చాలా అవసరం. పై విచారణకర్త లేదా విచారణ చేయటం అనేటువంటిది అది కూడా దేవుడు ఇచ్చినటువంటి ఒక వరము. అది సక్సెస్ఫుల్ గా ఆ వరం కలిగిన వారు మాత్రమే చేస్తారు. జనాలు కూడా ఆ వరం కలిగిన వారికి మాత్రమే లోబడతారు. మిగతా వాళ్ళు ఆ పని చేయాలంటే కనుక లోబడరు. అర్థమవుతుంది కదా? మిగతా వాళ్ళు ఎట్ట చేస్తారనంటే తాము అధికారం గల వారిగా, అధికారాన్ని పొందిన వారిగా చేస్తారు. కానీ నిజంగా పై విచారణకర్త ఏం చేస్తారంటే అధికారంతో పాటు ప్రేమను కూడా చూపించగలుగుతాడు. కానీ దాన్ని లాక్కున్న వాడు ఏం చేస్తారంటే అధికారాన్ని మాత్రమే ప్రదర్శిస్తాడు, ప్రేమను ప్రదర్శించడు. సంఘంలో మనమంతా కూడా ఎవరి కిందనో దాసులం కాదు. ప్రభువును బట్టి ఒకరికి ఒకరు మనం లోబడి ఉండాలి. అంతే. ప్రభువును బట్టి మనం ఒకరికి ఒకరం లోబడి ఉండాలి. లోబడి ఉండాలనేటువంటి మాట పలాని వారికి మనం దాసులం కావాలనేటువంటిది కాదు. లోబడి ఉండడం అంటే ప్రభువును బట్టి లోబడి ఉండుట.
ఇది ప్రేమను బట్టి అని మరొక రూపంగా చెప్పుకోవచ్చు. ప్రేమను బట్టి లోబడి ఉండటం. కాబట్టి దేవుడు మనకి ఇచ్చినటువంటి ఈ వరము మనము దాన్ని ప్రదర్శించడం ద్వారా, మనము దాన్ని ఎక్సర్సైజ్ చేయటం ద్వారా అది తప్పనిసరిగా బయటపడుతుంది. తరువాత కరుణించుట అనేటువంటి వరము అది రోమపత్రికలోనే చివరిగా కనబడుతుంది. కరుణించుట అనేటువంటి వరం అంటే దయ చూపించడం అనేటువంటిది. ఏ రూపంలోనైనా సరే దయ చూపించడం అనేటువంటి ఫలాని వారి అవసరతను గుర్తించి దానికి తగిన విధంగా సహాయం చేయటం కరుణించుట అనేటువంటి వరము. కాబట్టి దీనిని కూడా ఇతరులు గుర్తించగలుగుతారు, గ్రహించగలుగుతారు. మొదట తనకుంటుంది ఆ దయగలిగినటువంటి మనస్సు, ఫలాని వారిని ఆదుకోవాలి అని తనకు అర్థమవుతుంది. కాబట్టి వారి విషయంలో తాను సహాయం చేయడానికి ఇష్టపడతాడు. కరుణించుట అనేటువంటి ఈ గుణము కలిగినటువంటి వ్యక్తి అని మనం గ్రహించగలుగుతూ ఉన్నాం. కనుక ప్రియులరా, ఈ విషయాలన్నీ ఏమిటి అని అంటే, మొదట నీకు అర్థమవుతుంది. దేవుడు అనుగ్రహించినటువంటి కృపావరము మొదట నీకు అర్థమవుతుంది, తెలిసిపోతుంది. ఆ తర్వాత దానిని నువ్వు ప్రదర్శించడం ద్వారా అది ఇతరులకు కూడా అర్థమవుతుంది అనే సంగతిని గుర్తుంచుకోవాలి. మంచిది. మరి ఇప్పుడు ఒక చిన్న ఉదాహరణను చెప్తాను. అంటే సంఘంలో మనం అర్థమయ్యేటువంటి విషయంగా నేను చెప్తాను. మరి ఇందాకనే పాటలు అనే దాని గురించి చెప్పినాను కదా. కొందరు పాడుతుంటే రమ్యంగా అనిపిస్తుంది కాబట్టి టాలెంట్ ఉంది అని అంటాం, లేకపోతే తలాంతు, దేవుడిచ్చిన తలాంతు. కొందరు వాయిస్తూ ఉంటే చాలా రమ్యంగా ఉంటుంది కాబట్టి తలాంతు ఉంది, దేవుడు మంచి వరాన్ని ఇచ్చినాడు అని మనం అని అంటాం. తర్వాత సంఘములో ఉపదేశం చేస్తే మంచి వరం ఇచ్చినాడు దేవుడు అని ఇట్లా మనం మొట్టమొదట మనమే సర్టిఫై చేస్తామన్నమాట. సంఘములో ఒక వ్యక్తికి ఒక వరం ఉంది అంటే మొట్టమొదట సంఘం దాన్ని గుర్తించగలుగుతుంది. అలాగ గుర్తించిన తర్వాత ఆ పనికి సంఘము ఆ వ్యక్తిని మాత్రమే ఎన్నుకోవాలి. అర్థమైందా? ఎన్నుకోవాలి. ఈ ఆత్మ సంబంధమైన వరములను గురించి దేవుని వాక్యం మాట్లాడుతూ నియమించను అనే మాట చెప్పింది. అక్కడ ఎఫెసు పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం, ఎఫెసు పత్రిక 4వ అధ్యాయంలో ఇలాగున నియమించను అనే మాట ఒకటి వ్రాయబడి ఉంది. చూడండి, ఎఫెసు పత్రిక 4వ అధ్యాయము 13 ఆఖరణ నియమించను, 12 ఆఖరణ ఇలాగున నియమించను. ఇది మనం జనరల్గా ఏమంటామంటే ఇది దేవుడి నియామకం. అవునా? దేవుడే నియమించినాడు. ఒక వ్యక్తిని ఒక పనికి సాధారణంగా ఒక ఉద్యోగస్తుని ఎవరు నియమిస్తారు? ప్రభుత్వం నియమిస్తుంది, అంతే కదా. ఒక ఉద్యోగస్తుని ఆ ఉద్యోగములో ఉంచడానికి ప్రభుత్వమే ఆ నియామకం చేస్తూ ఉంది. మరణను ఈ విధంగా ఉండడానికి సంఘంలో మొదట నియమించేది ఎవరు? దేవుడే. ఆ నియమించిన నియామకాన్ని ఏం చేయాలి అని అంటే సంఘంలో దాన్ని వాడుకోవాలి. బాగా గుర్తుంచుకోవాలి. వీళ్ళకి అవకాశం ఇస్తే వీళ్ళు పైకి వస్తారు, అర్థమైందా? వీళ్ళకి అవకాశం ఇస్తే కనుక వీళ్ళు పైకి వస్తారని వరము కలిగిన వాడిని కింద కూర్చోబెట్టి వరము లేనోళ్లను పైకి రప్పిస్తే కనుక ఏం జరుగుతుంది అంటే ఏం జరగదు. తల కిందికి పెట్టి కాలు పైకి పెట్టినట్టు ఉంటుంది. నడవమంటే ఎట్ట ఉంటుంది మీరే చెప్పాలి. నడవమంటే ఎట్లా నడవాలి? మనం కాలుతోనైతే నడుస్తాము, పరిగెత్తుతాము. తల కిందికి పెట్టి కాళ్ళు పైకి పెట్టి నడవమంటే ఇంకా కాలుతో నడవాలి. ఎట్లా నడుస్తామో మనకు తెలుస్తుంది కదా. కాబట్టి సంఘము కూడా ఏం చేయాలి అంటే, పౌలన్నాడు మీరు ఏ లోపం లేకుండా కృపావరాలను మీరు అన్నిటినీ కలిగి ఉన్నారని అన్నాడే, అలాగే కృపావరములను కలిగినటువంటి వారిని ఏం చేయాలి అంటే దేవుని వాక్యం చెబుతుంది అట్టి మనుషులను మనం సంఘములో వాడుకోవాలి. అది గుర్తుంచుకోండి. సంఘానికి దేవుడు కృపావరాలను ఇవ్వడం ఒక వంతు కాగా ఇచ్చిన వాటిని వాడుకునేటట్లుగా తప్పనిసరిగా ప్రోత్సహించాలి. అట్లా చేయకపోతే కనుక ఇబ్బంది కలుగుతుంది. అంటే దేవుడు ఇచ్చిన వరం అనేటువంటిది ఆ సంఘ విషయంలో నిష్ఫలం అవుతుందని గుర్తుంచుకోవాలి. చివరికి ఏం చేస్తారు? చూసి ఇక్కడ లాభం లేదని చెప్పి ఇంకో చోటికి వెళ్ళిపోతారు.
అంటే దేవుడు మీ సంఘానికి ఇచ్చినటువంటి ఆ వరాన్ని మీరు ఉపయోగించుకున్నందువలన అది మరొక చోట ఉపయోగించబడడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి కృపావరములను దేవుడు ఎవరెవరికి ఇచ్చినారో ఆ కృపావరములను మరి సంఘంలో ఉపయోగించుకోవాలి అనే సంగతిని జ్ఞాపకం చేసుకోవాలి. పౌలు తిమోతిని గురించి మాట్లాడుతూ ఒక మంచి మాట అంటాడు. 1 కొరింథీ పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం. కొరింథీ మొదటి పత్రిక 4వ అధ్యాయం 17వ వచనము. ఇందు నిమిత్తమై ప్రభునందు నాకు ప్రియుడు నమ్మకమైన నా కుమారుడు అగు తిమోతిని మీ వద్దకు పంపినాను. అతడు క్రీస్తునందు నేను నడుచుకున్న విధము అనగా ప్రతి స్థలములోను ప్రతి సంఘములోను నేను బోధించు విధమును మీకు జ్ఞాపకము చేయును. అంటే ఏమి లేదు, నన్ను అతడు మీకు చూపిస్తాడు అని అన్నాడు. అంటే తనకు కూడా ఏముంది, నా వంటి వరమును కలిగినటువంటి వాడు. అర్థమైందా? తాను కూడా నా వంటి వరమును కలిగిన వాడు. అంటే తిమోతి వచ్చినాడు అని అంటే నేను లేని లోటును అతడు మీ మధ్య తీర్చగలుగుతాడు. నేను లేని లోటును అతడు మీ మధ్య తీర్చగలుగుతాడు, నన్ను చూపించగలుగుతాడు, నేను బోధించే విధాన్ని అతను మీకు తెలియజేస్తాడు అని ఇంత భరోసాగా పౌలు తిమోతిని వచ్చి కొరింథీయులకు రాశాడు. అందువలన మన సంఘాలలో ఎవరైనా కృపావరములను కలిగిన వారు ఉంటే, అంటే ఏమిటి, ఈ అనుగ్రహించబడిన కృపావరాలు కలిగిన వారు తప్పనిసరిగా వారిని గుర్తించాలి అని మనం మర్చిపోకూడదు. ఇంకో సంగతి, దేవుడు అందరికీ, అవునా, ప్రతి ఒక్కరికి కృపావరములను పంచి ఇస్తాడు. అందరికీ కృపావరములను పంచి ఇస్తాడు. అసలు భూమి మీద పనికిరాంది ఏదైనా ఉందంటారా? భూమి మీద పనికిరాంది ఏది లేదు. అన్ని దేవుడు సృష్టించినప్పుడు ప్రతిదాన్ని అది మంచిదని చూచాను, మంచిదని చూచాను, అవునా, మంచిదని చూసాను. ప్రతిది మంచిదే. ఏమంటే పాపం ప్రవేశించిన తర్వాత ఆ తర్వాత చెడ్డది కనిపిస్తుంది, కానీ ప్రతిదాన్ని కూడా మంచిదని చూసినాడు ఆయన. కాబట్టి విశేషించి ప్రభు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘంలో పనికిరాని వాడు ఎవరు కూడా ఉండనే ఉండడు. రక్షణ పొందిన ప్రతి వ్యక్తి కూడా దేవుడు ఏదో ఒక తలాంతును అనుగ్రహించి ఉంటాడు. ఇప్పుడు చేయాల్సిన పని ఏమిటంటే, నా తలాంతు ఏమిటి అనేటువంటిది నువ్వు గ్రహించాలి. ఎట్లా గ్రహిస్తావు? నీకున్నటువంటి సామర్థ్యం మొదట నీకు తెలుస్తుంది, అంతే. నీకున్న సామర్థ్యం మొదట నీకు తెలుస్తుంది. ఏ పని అయితే నువ్వు చేయగలవు అనేటువంటిది మొదట నీకు బాగా తెలుస్తుంది. దాన్ని ఉపయోగించుకోవాలి. ఆ తర్వాత దాన్ని గుర్తించిన సంఘం కూడా ఉపయోగించుకోవాలి అనే సంగతిని మర్చిపోకూడదు. ప్రతి ఒక్కరికి దేవుడు తలాంతును పంచిపెట్టి ఇచ్చినాడు. పంచిపెట్టడం అనేటువంటి ఒక కృపావరంగా మనం చెప్పుకున్నాం కదా. దేవుడు తాను కూడా పంచి ఇచ్చినాడు మనకందరికి కృపావరం. ఏముంది నీ కృపావరం అనే సంగతిని మొదట నువ్వే పరీక్షించుకోవలసిన అవసరం ఉంది. మరి శరీరము అనేక అవయవాలు కదా, శరీరంలో అన్ని అవయవాలు ఉన్నాయి. ఈ అవయవాలన్నీ పనిచేస్తాయా, పనిచేయవా? అన్ని పనిచేస్తాయి. పని చేయకుండా ఉండే అవయవం కూడా ఏమన్నా ఉందా? ఊరుకుండే అవయవం ఏదన్నా ఉందా శరీరంలో? ఏం లేదు. ఇది అంటారు కదా అపెండిసైటిస్, ఏమంటారు దాన్ని? అది పని చేయడం మొదలు పెడితే ఏమవుతుంది? అది ఊరుకుంటే దాని పని. అది పని చేయడం మొదలు పెడితే 24 గంటలు కడుపు నొప్పి వస్తుంది, అవునా? కడుపు నొప్పి బాగా వస్తుంది. 24 గంటల్లోకి ఆపరేషన్ చేయకపోతే ఏమవుతారు? మనిషి చచ్చిపోతారు. అంటే నువ్వు ఏం చేయకపోయినా పర్వాలే, కానీ ఊకొనడం కూడా అది కూడా ఒక కృపావరం అని అనుకో. నువ్వు పని చేయడం మొదలు పెట్టినావంటే అన్ని చెడిపోతాయి. అర్థమైందా? నువ్వు ఊరుకోవడం అది కూడా ఒక కృపావరమే. ఏది పట్టించకుండా ఊరుకుంటే అది కృపావరం. నువ్వు పట్టించుకుంటే అన్ని పాడైతున్నాయి అనుకో, నువ్వు నీ కృపావరాన్ని దుర్వినియోగం చేస్తున్నావని అర్థం. కాబట్టి నువ్వు ఏదన్నా పట్టుకుంటే పాడైతుంది, నువ్వు ఏదన్నా చేస్తే పని అది రివర్స్ వస్తుంది సంఘంలో. అట్లయితే కనుక నువ్వు ఊరుకొండడమే దేవుడు నీకు ఇచ్చిన కృపావరం. నువ్వు పని చేయడం మొదలు పెడితే సంఘానికి 24 గంటలుగా ఆపరేషన్ చేసి అది బతుకుతుంది.
లేకపోతే కనుక చచ్చిపోతుంది. కొంతమంది సంఘమునకు మేలు చేయబోయి కీడు చేస్తుంటారు. అర్థమవుతుందా? సంఘానికి మేలు చేయబోయి కీడు చేస్తారు. వాళ్ళు పాపం కీడు చేయాలనే ఉద్దేశంతో చేయరు, మేలు చేయాలని చేస్తారు. మేలు చేయాలనే ఉద్దేశంతో చేస్తారు. ఒకసారి స్విచ్ చేయడం అంటే అది సరిగ్గా లూజ్ కనెక్షన్ ఉంటే నేనేం చేస్తానంటే దాన్ని కొంచెం వేలాడి తీసినాను అనమాట సెల్లును. అయ్యో అన్న సెల్లు వేలాడుతుందని చెప్పి వాళ్ళ కింద సపోర్ట్ పెట్టినాను, అది ఛార్జింగ్ కాలే. అర్థమైందా? అర్థమైంది కదా ఉద్దేశం. వాళ్ళు ఏం చేస్తున్నారు? మంచి చేసినారా చెడు చేసినారా? వాళ్ళ ఉద్దేశం మంచిదా చెడ్డదా? మంచిది. కానీ రిజల్ట్ ఉద్దేశం మంచిది కదా, రిజల్ట్ చెడ్డది కదా. అన్నెసరీ ఏలాడుతుందని చెప్పి వాళ్ళు సపోర్ట్ పెట్టినారు కింద, అది ఛార్జింగ్ కాలే. అంచేత శరీరం, మనమంతా శరీరం. ప్రతి ఒక్కరికి ఒక పని ఉంది, ప్రతి అవయవానికి పని ఉంది. నువ్వు ఏదో ఒక అవయవమై ఉంటావు కాబట్టి ఆ అవయవం ఏమిటో గ్రహించి నీ పని ప్రారంభం చేస్తే దేవుడు మొదట నిన్ను దీవిస్తాడు. ఎందుకంటే పని చేస్తున్నావు కాబట్టి. రెండవదిగా సంఘాన్ని కూడా దీవిస్తాడు. అట్లా కాదు అని అనుకుంటే కనుక నష్టపోతాడు. మనకందరికి తెలుసు ఈ శరీరంలో ఏ అవయం కూడా ఇంకొక దాంతో పోరాడదు. మరి కాలికి నొప్పి వచ్చిందంటే మిగతా శరీరం అంతా కూడా బాధను అనుభవిస్తుంది. మనము పక్షపాతం చూపకూడదు. శరీరంలోని అవయవాల మీద పక్షపాతం చూపకూడదు. జనరల్గా మనం పక్షపాతం చూపిస్తాం. ముఖాన్నేమో బాగా కడుగుతాం. మనం పోయాల్సినవి రాయాల్సినవని అన్ని దానికే రాస్తాం, పోస్తాం. కింద కాళ్ళు మాత్రం ఇంత జీలిపోయింటాయి. అర్థమైంది? తర్వాత మనం వాటిని నిర్లక్ష్యం చేసినాం కాబట్టి గెంటుతూ ఉంటే ముఖానికి ఏమందం ఉంటుంది? మనం కొంచెం నడిస్తే ముఖానికి ఏమందం ఉంటుంది? అన్నిటినీ సరిగ్గా చూసుకోవడం. అన్ని అవయవాలు అవసరమైనటువంటి అవయవాలుగా మనకు కనబడుతుంది. కాబట్టి మనది ఒక శరీరం అయినట్టుగా దేవుని సంఘం కూడా ఒక శరీరము. దీంట్లో ఎవరు తక్కువ కాదు, ఎవరు ఎక్కువ కాదు. అవునా? ఎవరు తక్కువ కాదు, ఎవరు ఎక్కువ కాదు. ఇప్పుడు మనం ఎక్కడికన్నా పోవాల్సి వస్తే కాళ్ళు బాగలేవని చెప్పి దానిని పక్కన తీసి పెట్టిపోతామా? లేదు, దానిని తీసుకొని పోవాలా. అసలు అవి లేకపోతే పోలేవు. ఏ అవయవాన్ని తీసి పెట్టడానికి వీలు లేదు. అన్ని తీసుకొని పోవాలా, మళ్ళీ అన్ని తీసుకొని రావాలి. కాబట్టి మనిషి అంటే అనేక అవయవాల సమ్మేళనం. సంఘం అంటే అనేక కృపావరముల సమ్మేళనం. ఎట్లా అన్ని ఉంటే మనిషో అట్లా అన్ని ఉంటేనే కృపావరాలన్నీ కృపావరములు కలిగిన వారందరూ కూడా వాటిని ఉపయోగించుకుంటేనే సంఘం అని అంటారు. మంచిది, నేను ముగిస్తాను. మీ అందరికీ తెలిసినటువంటిదే ఒక చిన్న ఉదాహరణ. అదేంటి అని అంటే, ఈ అవయవాలన్నీ కూడా నాలుక మీద కోపగించుకుంటే నాలుక మీద అసూయ పన్నాయంట. అన్నీ నువ్వే తింటావు, పానీపూరి నువ్వే తింటావు, బిర్యానీ నువ్వే తింటావు, కోడికూర నువ్వే తింటావు, ఇన్ని నువ్వే తింటావు, మేమెందుకు పని చేయాలని అప్పుడు కడుపు అరిగేలేదంట. అంటే అది అరిగారు కదా లోపల, అది అరిగేలేదు, అది మానుకున్నది. మిగతావన్నీ కూడా పనిచేయడం మానుకున్నాయంట. అప్పుడు నాలుగు కూడా మౌనంగా ఉంది. కొన్ని రోజుల తర్వాత కాళ్ళు వెనుకంబడి రావడం లేదు, చేతులు పైకి లేయడం. అది కదా మంచి ఉదాహరణ చెప్తున్నారు ఇది. అట్లాగే సంఘంలో కూడా అలిగి మానుకోకూడదు. నన్ను గుర్తించలేదని మానుకోకూడదు. నేను గుర్తించేవాడు దేవుడు. చేసుకుంటూ పోతుండాలా. తగిన సమయం ముందు మిమ్మల్ని హెచ్చరించడానికి ఆయన సమర్థుడు. రైట్. మొదట నీకు తెలుస్తుంది, తర్వాత సంఘానికి, ఇతరులకు కూడా ఆ సంగతి తెలుస్తుంది. దేవుని వరాన్ని చక్కగా ఉపయోగించుకోవాలి, దాన్ని దుర్వినియోగం చేయకూడదు. దేవుడు నీకు ఇచ్చిన వరాన్ని బట్టి గర్వించకూడదు, అవునా, అతిశయించకూడదు. ఎందుకంటే దానికోసం ఇయ్యలేదు దేవుడు, ఉపయోగం కోసం ఇచ్చినాడు కానీ అతిశయం కోసం ఆయన ఇయ్యలేదు. అట్లాగే ఎప్పుడే కానీ అలగకూడదు. ఇంకా అడగడం మంచిది కానీ అలగడం మంచిది కాదు. అడిగితే దేవుడు దారి చూపిస్తాడు, సహాయం చేస్తాడు, ప్రజలను ప్రేరేపిస్తాడు. కాబట్టి దేవుడు నీకు ఇచ్చిన వరమును గ్రహించి
ఇతరులు కూడా గుర్తించి ఎంకరేజ్ చేయాలి. నీకు ఈ వరం ఉంది కాబట్టి నువ్వు ఈ పని ఇంట్లో కొనసాగు, ఈ వరంలో నువ్వు కొనసాగని చెప్పి ఇతరులు కూడా గుర్తించాల్సిన అవసరం. మంచిది. ప్రభు ఈ మాటలను మనం వెనుకట్లో దీవించింది కాక ప్రార్థించారు. కృప కలిగిన తండ్రి, మేము ఏ వరములను కలిగి ఉన్నామో దానిని బట్టి మీకు స్తోత్రం. మేము గుర్తించుటకు, అలాగే గుర్తించబడుటకు మీరు నియామకం చేసినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము. మేము గుర్తించి మాకున్నటువంటి వరమును ఎంత మాత్రము కూడా నిర్లక్ష్యం చేయకుండానట్లుగా సహాయం చేయండి.